టీ20 ప్రపంచ కప్ లో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న టీమిండియాతో తలపడేందుకు తమ జాతీయ క్రికెట్ జట్టుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హై వోల్టేజ్ మ్యాచ్ కు మార్గం సుగమమైంది. సోమవారం రాత్రి ఈ మేరకు పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, బహుళపక్ష చర్చలు సాధించిన ఫలితాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. క్రికెట్ స్ఫూర్తిని కాపాడడంతో పాటు ఈ గ్లోబల్ క్రీడా కొనసాగింపునకు మద్దతు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించారు. దీనికి సంఘీభావంగా తాము భారత్ తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీబీ మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు కూడా ఈ మ్యాచ్ ఆడి తీరాలని పాక్ ను కోరాయి. శ్రీలంక అధ్యక్షుడు కూడా పాక్ ప్రధానితో ఫోన్ లో మాట్లాడడంతో ఈ సంక్షోభం ముగిసింది. ఈ నిర్ణయంతో శ్రీలంకలోని కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్ పాక్ మ్యాచ్ యథాతథంగా జరగనుంది. పాకిస్తాన్ తన టోర్నమెంట్ కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుంటుందని ఐసీసీ కూడా ఓ ప్రకటనలో ధృవీకరించింది.